అరే నా కొడక నువ్వు ఏడైతే దొరుకుతావో ఆ రోజు మాత్రము మేము ప్రతిసారి వెయిట్ చేసి ఈసారి కూడా వెయిట్ చేస్తున్నా నా కొడక. అగోరి గురించి ఫస్ట్ నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? బయటికి వెళ్ళనైతే వెళ్ళి అప్పుడు నేను పెళ్లి చేస్తాను. ఎందుకంటే పెద్ద మాఫియానే ఉంది ఈ శ్రీనివాస్ వెనుక, అగోరి వెనుక. నీకు బీర్లు కావాలి, మందులు కావాలి, కాండం ప్యాకెట్లు కావాలి. సీఎంని వీడు తిడతాడు, ప్రతి ఒక్కరిని తిట్టడం కాదు బూతులు తిడతాడు. అయినా కానీ వీడికి ఇంత ఫ్రీడమ్, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది. పాపకి ఎంత సిగ్గు శరం ఎందుకు లేదు నాకు అస్సలు అర్థమైతలేదు. నాన్న గవర్నమెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే స్టార్టింగ్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు కూడా చెప్తున్నాను, సిగ్గు శరం అంజనా కొడక నువ్వు ఎట్లా గౌరవ అవుతావురా నా వేస్ట్గా నువ్వు. అటు ఇటుగా నా కొడక నువ్వు మా కొజ్జోలలో కూడా కాదు, నువ్వు నా కొడక మా కొజ్జోల పరువు తీస్తున్నావు. రేపటి నుంచి అది నువ్వు నా వరకు నా కొడక. అసలు షామీర్పేటకి మళ్ళా ఆ అగోరి శ్రీనివాస్ గారికి కనెక్షన్ ఏంటక్క? ఈ వేస్ట్ గాడు రావడం ఏంటి మా లైఫ్లోకి, మా ఊర్లలోకి రావడం ఏంటి? ఆ 2-3 days ఏంటంటే లేక్లో ఉంటున్నాడు కానీ గుడి దగ్గరకు వస్తాడు మళ్ళీ. ఏంది ఏంది చూద్దామని చెప్పేసి పిల్లలు పోతాడు. ఏమంటారు, నీ గురించి ఆలోచించి 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 మీ డాడీ చనిపోయాడు. నువ్వు రాకు ఇంటికి. మా అన్న పెళ్ళి చేసుకుంటా కానీ నేను దగ్గరికి రాకన్నాను నన్ను. నువ్వు దేనికి పనికి రావు, నువ్వు ఎందుకు ఉన్నావు ఈ సమాజంలో, చచ్చిపో. ఇప్పుడు అమ్మ ఏమంటుంది, నా బంగారం నాకు నచ్చాడు అంటుంది. వాడి గురించి మేము చెప్పాలంటే మాకు సిగ్గుచేట అనిపిస్తుంది. వీడిని గద్దె దించాలంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? అసలు శ్రీనివాస్ కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పోదామని చెప్పేసి ఈరోజు నేను కేసు పెట్టడం జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి ఏది నాకు కాలేదనుకో, ట్రాన్స్జెండర్స్, శివశక్తులు, జోగిని వ్యవస్థ, అఘోరాలు, నాగసాధులు అందరూ ఒకటైతారమ్మా. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేరు. ఆ రోజు వాని సాగు ప్రతి ఒక్కరు కలిసి మేము తీస్తాం వాని సాగు. ఆ రోజు ఏ గవర్నమెంట్ వచ్చి మాట్లాడతాం అప్పుడు మాట్లాడదాం. హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. జోగిని సంధ్య గారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అగోరి గురించి ఈరోజు షామీర్పేట్ PS లో కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. అక్క గారు అసలు ఏమని కేసు ఫైల్ చేసినారు, అసలు కేసు తీసుకున్నారా లేరా, అసలు వీటన్నిటి గురించి ఒకసారి అక్కతో మాట్లాడి తెలుసుకున్నాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మ. శనార్థి ఎట్లున్నారు అక్క? దేవుని దవలు మంచిగా ఉన్నానమ్మా ఇప్పటి వరకు అయితే. ఓకే అక్క, మరి ఏందక్క ఈరోజు షామీర్పేట్ PSకి వెళ్ళేసి అగోరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ కంప్లైంట్ పోలీసు వాళ్ళు తీసుకున్నారా? తీసుకున్నానా, కంప్లైంట్ తీసుకోవడం కూడా జరిగింది. సార్ వాళ్ళు కూడా దానికి యాక్షన్ తీసుకుంటానంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఒక జోగిని వ్యవస్థలు వాళ్ళు కానీ మేము కొట్లాడుతున్నా కానీ నేను మాధురి తప్ప ఇంకా చాలా మటుకి బయటికి ఎవరు వస్తలేరు. ఇప్పుడు ఒకరు ఇద్దరు వస్తున్నారు. ఒకరు ఇద్దరు కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి మీకు కొట్లాడాలని మంచిగా కోరుకుంటున్నాం, కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు రెస్పాండ్ అవుతలేదు. అదొకటి బాధ అనిపిస్తుంది మాకు. ఒంటరి పోరాటం చేసి మేము ఈరోజు వారికి డూప్లికేట్ అని చెప్తే నమ్మని ఆ బేవర్సిని ఈరోజు డూప్లికేట్ అని తెలిసిన తర్వాత కూడా ఒకరు కూడా ముంగటికి వస్తాడు. వీడు అది సనాతన ధర్మం కాపాడే పరిస్థితులు కాదు, దాన్ని అన్యాయం చేద్దామని చూస్తారు. ఓకే నాకు ఒక విషయం, ఈ రోజు కంప్లైంట్ ఇచ్చిన విషయంలో అసలు మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అసలు అంటే అమ్మ, ఒక ఆడపిల్లని మనం కాపాడుకోవాలి, ఒక ఆడపిల్ల ఇజ్జత్ కాపాడాలి. మేము ఎంత మంచిగా రెడీ అయినా ఏదైనా కానీ ఒక ఆడపిల్లని మాత్రం కించపరిచినట్టు మేము ఎన్నడూ కూడా చేయము. ప్రతి ఒక్కళ్ళం ఒక జోగిని వ్యవస్థ వాళ్ళం ఒక అమ్మవారిని ఎంతనో ఆడపిల్లని అంత మంచిగా చూస్తాం. కానీ వీడు ట్రాన్స్ కమిటీ లాగా సిజేరింగ్ చేయించుకొని ఈరోజు మొత్తం కన్వర్ట్ అయిపోయిన తర్వాత బట్టలు ఇప్పి మొత్తం తిరుగుతా అంటే ఏమన్నట్టు? అది ఒక ఇజ్జత్ చేయటం. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఒక ట్రాన్స్ వాడు ఒక ఇట్లుండంటే ఎవరు నమ్మలేరు. ఇప్పుడు తెలిసిపోయింది ప్రజలకు. ఇలాంటి వాడు ఒక ఆడపిల్లలను మోసం చేస్తుడు కానీ, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా అని చెప్పేసి దాన్ని అన్యాయం చేయడం కానీ, లేకపోతే
బయటికి పోతే ఈరోజు ఒక ఆడపిల్ల ఒక మగంతో మాట్లాడితే తప్పు అంటారు. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క ఆడపిల్లకి మనం నేర్పిస్తాం, ఒక మగంతో మాట్లాడదు అది ఇది ఇట్లా. ఇలా చిన్న చిన్న పిల్లలకి రేపు మర్డర్లు అవుతున్నాయి, దానికి భయపడి మాట్లాడినాను. కానీ ఈరోజు వీడేం చేశా అంటే ఒక ఆడామె మాట్లాడుకున్నా కానీ ఇక సెక్స్ వరకు అన్న మాట కిందకి తెచ్చేసిండు పోయాడు. ఇప్పుడు రేపనాడు సమాజానికి ఒక మాట ఇచ్చేసిండు. ఆ మాటకి మేము రేపు పొద్దుగాల పోయి తలకాయ ఎత్తుకోవాలంటే ఇప్పుడు బయట ఏమంటున్నారంటే నన్నే అన్నారు, అయ్యో మీరు కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, ఇక ట్రాన్స్ అన్నాకి అంతే కదా, మన దాకా తిరిగినోడు ఇవాళ చెక్క అన్నోడు ఇవాళ పెళ్లి చేసుకుని అంతే మీరు కూడా అంతెత్తి అని ఇవాళ పొద్దుగాల ఒక మాట అంటే నాకు ఇట్లా అనిపించేసింది. అక్క ఇంకొకటి, షామీర్పేట్ అనగానే జోగిని సంధ్య అక్క అంటారు, సంధ్య అక్క అంటే షామీర్పేట అంటారు. అసలు షామీర్పేటకి మళ్ళా ఆ అఘోరి శ్రీనివాస్ గారికి కనెక్షన్ ఏందక్క? అసలు నేను ఇప్పటి వరకు కూడా అదే అడుగుతున్నాను, ఈ వేస్ట్గా రావడం ఏంది మా లైఫ్లోకి, మా ఊర్లలోకి రావడం ఏంది? ఇలా నన్ను ఒక్క క్వశ్చన్ అడిగాను. పోనీ ఇప్పుడు షామీర్పేట అంటేనే మొత్తం మీ చేతిలో ఉంటుంది అక్కడ, మీరు అలాంటిది ఎలా మీరు అంగీకరించారు, ఎలా అమ్మ? సారీ మేమేం రానివ్వలేదు అతన్ని. నాకు తెలిసిన తెల్లారే నేను పోయిన తర్వాత నాకు అప్పటిదాకా తెలియదు. ఎందుకంటే మేము పొద్దుగా లేసే పూజారిని, ఒక జోగిని వ్యవస్థ అంటే ఒక అమ్మవారిని నమ్ముకున్నాడు. గుడి ఇల్లు తప్ప మాకు వేరే సమాజం తెలియదు. ఏమన్నా భిక్షాటన ట్రాన్స్ కమ్యూనిటీలలో ఒక నెంబర్ కూడా ఉన్నామా, ఒక జోగిని వ్యవస్థ కాకుండా ఒక ట్రాన్స్ నెంబర్లో కూడా ఒక కమిటీ. నేను కూడా భిక్షాటన చేసుకోవాలి, పొద్దుగా లేసి అమ్మవారిని చూసుకోవాలి, నాకు ఇదే బతుకు. ఆ 2-3 డేస్ ఏంటంటే లేక్లో ఉంటున్నాడు కానీ గుడి దగ్గరికి వస్తాడు మళ్ళీ. ఈడ గోరా షామీర్పేట కట్ట మీద అది వైరల్ అయిపోయింది. ఏంది చూద్దామని చెప్పేసి పిల్లలు పోతే ట్రాన్స్ అని చెప్పేసి గుర్తుపట్టి మమ్మీ ఇట్లా అన్నప్పుడు నేను పోయినా మాట్లాడి ఆ రోజు నుంచే వీడియోలు అయితేనే అదే రోజు కీసరకు వచ్చేసింది. ఇక నేను ఇంటర్వ్యూ చేయగానే అదే రోజు కీసరకు వచ్చింది, దాని నుంచి చెప్పు. ఇంకొకటి అక్క, మీరు ఒక ఛానల్లో లైవ్ ఇచ్చినప్పుడు మీరు ఆన్ కాల్లో మాట్లాడడానికి ప్రయత్నించినారు, కానీ సంధ్య జోగిని సంధ్య అంటే నాకు తెలీదు అని చెప్పేసి అన్నాడు. అంటే ఇంతకు ముందే గతంలో మీరు షామీర్పేటలో కలిసినట్టు మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, కానీ ఇక్కడ రివర్స్ లో ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు సంధ్య ఎవరో తెలీదు అంటున్నారు కదా. నేను అదే అంటున్నానమ్మా, వాడు బాయ్గా వచ్చినప్పుడు చూస్తాను, ఓన్లీ లేడీ లెక్క ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వచ్చి చూసాను వాడిని. అది కాకుండా వాడు ఇంప్లాంట్స్ సర్జరీ చేయించుకున్నాక కూడా షామీర్పేట కట్ట మీదకి వస్తే మేము బ్లేమ్ చేయడం జరిగింది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీ లాగా నువ్వు ఉన్నావు, ఈరోజు అన్నీ సిజరింగ్ చేయించుకుని ఈరోజు ఎందుకు ఇజ్జత్ తీస్తున్నావు ఒక లేడీ అఘోరిని అని చెప్పేసి అంటే కొన్ని రోజులలో రివీల్ అవుతా అని చెప్పేసి చెప్పింది. నేను అప్పుడు కూడా ఇంటర్వ్యూలో అదే చెప్పిన కదా, రివీల్ అవుతా అని చెప్పిన వాడు ఇవాళ ఒక ఆడపిల్ల తలకాయ ఎత్తుకొని పొజిషన్కి వచ్చేసింది. ఇవాళ వాని బతుకు ఇలా ఎవరన్నా మాట్లాడాలంటే కూడా వాడు దేవర్సి గాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక ఫ్రెండ్. నాకు ఇప్పటి వరకు కూడా నేను చెప్తున్నానమ్మా, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరికీ నమస్తేనమ్మా, ఒక జోగిని వ్యవస్థ వాళ్ళకి నమస్తే. ప్రతి ఒక్కరు మన ఆడపిల్ల అమ్మవారు అని చెప్పి మనం గొలిసే వాళ్ళము. ఇవాళ ఒక సిజేరియన్ చేయించుకొని మన ఇజ్జత్ తీసేస్తుండు. ఇప్పటికన్నా ఒకరు అందరు కలిసి ముంగటికి రండి, ముంగటికి వచ్చి వాంది ఏందో చూడటమ్మా. ఒంటరి పోరాటం చేస్తున్నాను ఇప్పటికైనా కానీ. మాధురి నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తుంది, మాధురి మళ్ళీ బాబా గారు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటికైనా అది కాకుండా మన ఇజ్జత్ తీసేసాడు వాడు. మన ఇజ్జత్ తీసినందుకు మనం బయటికి మన సేవ మన బతుకులు మనమే కొట్లాడాలి. మన గురించి ఎవరు కానీ రారమ్మా. మన బతుకులు రోడ్డు మీద కుక్క ఎంతనో మన బతుకులు అంతా. ఈరోజు వాడు ఇజ్జత్ తీసినందుకు ఆ కుక్క బతుకు కన్నా ఇంకా హీనమైన బతుకు అయిపోతుంది. అలాంటి మనకు బతుకు వద్దు, అలాంటి బతుకు మనకు నాశనం అయ్యే ముందే వాడిని ఆపుదాము. ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేయండి అమ్మ ప్లీజ్. అక్క ఇంకొకటి, మీరు ఇంత బాధపడుతున్నారు కదా, ఒక ఆడపిల్ల తలకాయ తీసుకొని పోయిండు, ఆడపిల్లని ఎట్లయినా కాపాడాలి అని చెప్పేసి. నిజంగా ఈరోజు చూసుకుంటే సోషల్ మీడియాలో మీరు తప్ప ఎవరు దీనికోసం ఎక్కువ యాక్షన్ తీసుకోవట్లేరు, అందరు దూరంగా ఉన్నారు. మేము కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాం. అంటే ఒక హిందూ ధర్మం, ఒక సనాతన ధర్మం అంటే ఏదో ఇతర మతాలు వచ్చినప్పుడే ఒక హిందూస్ ముందుకు వచ్చి మాట్లాడడం కాదు. ఒక అంటే వాళ్ళ మతంలో వాళ్ళకి ఇలాంటి చీడపురుగు ఒకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాలి. కానీ ఎందుకు ఈ రోజు ప్రశ్నించట్లేరు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ గా మారిపోయింది. ఈ రోజు ఎట్లుంది తెలుసా, వాడు ఇన్ని రోజులు రియల్ అఘోరా అని నమ్మేస్తున్నారు అందరూ. కానీ నేను ఈరోజు నేను కూడా చెప్తున్నాను, నాకు ఇలా బాధ అనిపిస్తుంది. నేను ఇంతవరకు కొట్లాడినా కానీ రాత్రి ఒక 30-35 మంది ట్రాన్స్జెండర్స్ నాకు ఫోన్ చేస్తారమ్మా, నేను వస్తాను.
కానీ అక్కడ పిఎస్ పోతే మేము ముగ్గురం ట్రాన్స్జెండర్స్. ఎందుకు మరి అట్లా? నాకు అదే ఇప్పటికి అర్థం కాలేదు. అంటే నైట్ అంతగా ఫోన్ చేసినారు, పొద్దుగాల లేచేసరికి రాత్రంతా నన్ను పడుకోనివ్వలేదు. ఒకరి మీద ఒకరు కాల్ చేసి నేను వస్తా. అలాంటి వాళ్ళు పొద్దుగాల ఎంతసేపు వెయిట్ చేసినా ఎవరు రాలి. అంటే అక్క ఇప్పుడు మీ దాంట్లో మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కానీ వాళ్ళకే తెలుసుకుంటాయి కదా, ఎందుకు వీళ్ళకి ఏమన్నా లోపల ఏమన్నా సెటిల్మెంట్లు ఏమన్నా జరుగుతున్నాయా? ఎందుకంటే పెద్ద మాఫియానే ఉంది ఈ శ్రీనివాస్ వెంక అఘోరి వెనుక అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినారు. మరి నిజంగానే ఈ రోజు ఎవరైనా ముందుకు వస్తుంటే వాళ్ళకి ఏమైనా సెటిల్మెంట్లు చేసి ఏమైనా ఆపుతున్నారా? ఇక్కడ కూడా వాడిది ఏమైనా సర్కిల్ ఉందంటారా? ఉన్నట్టుందమ్మా. ఈ షామీర్పేట నుంచి ఇక్కడ సరౌండింగ్స్ ఏదో సర్కిల్ ఉంది వాంది. ప్రతి ఒక్కరు మేమైతే కొట్లాడితే వాళ్ళు ముంగడు పోయినాక కూడా చాలా మట్టుకి ఆపుతున్నారు. అది ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు మీరు ముందుకు వచ్చారు కదా, మీకు ఏమైనా ఫోన్లు వచ్చాయా? మర్డర్ కాల్స్ వచ్చినాయి కదరా, చంపపిస్తాను చేస్తానని చెప్పి నాకు స్టార్టింగ్ అప్పుడే కాల్స్ వచ్చినాయి. ఏమన్నారంటే ఈ అఘోరి గురించి మాట్లాడడం ఆపేసేయండి అని చెప్పేసి అన్నారా? అఘోరి గురించి ఫస్ట్ నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? నువ్వు బయటికి వెళ్ళనైతే వెళ్ళి అప్పుడు నీ పెళ్ళి చేస్తాం, నువ్వు ఎట్లా ఇంటికి పోయి చూస్తామో అన్నాడు. ఆయన కానీ నేను పట్టించుకోలేదు. నేను ఇంటర్వ్యూలలో సీదా ముఖం పట్టుకొని ఫోన్ నెంబర్లు ఇచ్చేసిన, రికార్డ్స్ ఉండే నా దగ్గర, రికార్డ్స్ ఇచ్చేసిన, వాళ్ళు మాట్లాడేది చేసి. అక్కడ ఇంకొకటి ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అక్కడ ఏం మారిందంటే, ప్రతి ఒక్కరు అంటే ఈరోజు ఎవరైతే ఈ న్యూస్ అందరు చూస్తున్నారో ఆల్మోస్ట్ అందరికి జనాలందరికీ తెలుసు, వీడిని పోలీసు వాళ్ళని వీడు తిడతాడు, సీఎంని వీడు తిడతాడు, ప్రతి ఒక్కరిని తిట్టడం కాదు బూతులు తిడతాడు. అయినా కానీ వీడికి ఇంత ఫ్రీడమ్ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది. మీరు ఏం చెప్తారు దీనికి? అసలు నాన్న ఇలా ముంగట్టున్నాడేమో కానీ మన వెనకాల చాలా మంది పెద్ద పెద్ద ఉన్నారు కాబట్టి వాడు ఇంత ఫ్రీడంగా ఉంటున్నాడు. ఇవాళ రేపు చిన్న చిన్న కొట్లాడ పెడతారు, లోపల వేసే జమానా మనది. ఈ జమానా అన్ని మాటలు చేస్తాడు, అంతా చేస్తాడు. మళ్ళీ ఒక్కరోజన్నా జైలు ఎందుకు ఉంచుతలేరు నాన్న వాడిని? తీసుకోవడం, పట్టుకోవడం, 2 నిమిషాలు మాట్లాడడం, చేయడం, దూరం అవుట్ ఆఫ్ లీడ్స్ పెట్టాడు. అమ్మా ఇవాళ అట్లా చేస్తే మన గవర్నమెంట్కి ఏమొస్తుంది? తప్పు చేసిన వానికి శిక్ష కన్ఫర్మ్ పడాలి. చట్టము ఎప్పుడైనా చుట్టం కాదని అంటారు, వానికి చుట్టమై కూర్చుంది ఇవాళ. అదే కదా. ఇప్పటి వరకు నేను ఫస్ట్ నుంచి కూడా కొట్లాడుతున్నా నాన్న. గవర్నమెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే, స్టార్టింగ్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు కూడా చెప్తున్నాను, వాని మీద ఒక యాక్షన్స్ తీసుకున్నాను. ఇప్పటి వరకు అంటేనేమో రియల్ అన్నారు, కానీ ఇలా డూప్లికేట్ అని తేలిపోయింది. ఇప్పటికైనా వాని మీద తగిన చర్యలు తీసుకోండి. లేకపోయిందనుకో మన సనాతన ధర్మము ఇప్పటికే నాశనం అయిపోయింది. రేపటి నుంచి సనాతన ధర్మం అని అంటే ప్రతి ఒక్క సెక్స్ వర్కర్ అని అంటారు. ఇవాళ గురువు అంటే తల్లితో సమానం. ఇవాళ గురువై మొగడైనంటే ఏమనాలో నాకు అసలు ఏం అర్థం. పొద్దుగా లేస్తే మేము పూజలు చేసుకుంటాం, మాకు 100 మంది శిష్యురాళ్ళు ఉండి మేము అందరం బతికి ఒక లైఫ్ బాండింగ్ పెట్టుకు ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేము. ఇలాంటిది ఇవాళ ఏమైందంటే, ఒక గురువు అని అంటే ఒక మొగడు తప్పు పనులకే యూజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నిజంగా చెప్తున్నా, ఆ పాపకి ఎంత సిగ్గు శరం ఎందుకు లేదో నాకు అస్సలు అర్థమవుతలేదు. అమ్మ అమ్మ అని పిలిచిన తర్వాత ఈరోజు మీరు ఏం చేస్తారో నాకు అర్థమవుతుంది. నాకు ఇట్లా అనిపిస్తుంది అలా. అమ్మ నీకు మొగడు ఎట్లా అయింది? అమ్మ నీకు ఇవాళ వాడెట్లా ఫస్ట్ ఎట్లా ఇలాంటి వాడు మళ్ళీ ఇట్లా మారినప్పుడు మళ్ళీ ఒక్కరు కూడా స్పందించలేదు నాన్న. అప్పుడు మళ్ళీ అప్పుడు ఒక గెటప్, చెస్ట్ లేకుండా ఒక గెటప్, మళ్ళీ గెటప్, ఎన్ని గెటప్స్, ఇలాంటి గెటప్స్ అన్నీ వేసుకొని ఈరోజు ఎవరికి న్యాయం చేద్దామని చూస్తుండు. ఈ బతుకు ఇప్పటికీ ఆడవాళ్ళ మీద చిన్న చిన్నవి పెద్ద వరకు వచ్చిన. ఒక ఆడపిల్లని బయటికి పంపిద్దామంటే ఇట్లా ఇజ్జత్ లేకుండా అయిపోతుంది. ఒక ఆడపిల్ల తోడు ఉంటేనే బయటకు పంపించేది. ఇంకొకటి ఇప్పుడు అందరు మీరు అన్నారు కదా, మా దగ్గర ఎంతో మంది శిష్యులు ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఒకటి ఏదో ఒక ఇప్పుడు క్లియర్గా మాట్లాడాలంటే, ఇప్పుడు తల్లికి కూతురికి రంకులు కట్టేంత అయిపోద్ది. ఇప్పుడు గురువు పూజారి అన్నా కానీ ఏదో ఒక రంకు కడతారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసాక ఇప్పుడు పంపించాలన్నా కానీ వద్దులే, ఇవన్నీ జరుగుతున్నాయి, మిమ్మల్ని ఎక్కడ వశీకరణ చేసుకుంటారు, వాళ్ళకేం పూజలు వచ్చో ఏమొచ్చో అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చేసి. నాకు ఇవాళ పొద్దుగాల నిన్న దాని ఇంటి పక్కన ఒక అమ్మ నీ దగ్గర కూడా ఇంతమంది ఉన్నారు కదా, నువ్వు కూడా అందరికి ఇట్లా మందు పెట్టి పిలిపించుకున్నావా అని.
ఆ మాటకి నేను మొక్కం ఎత్తుకోలేదు తెలుసా. నా పిల్లలైతే ఎవరైతే ఉన్నారో నా దగ్గర ఉంటారు, ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీలోకి నేను వెళ్తాను, వాళ్ళు నన్ను ఒక కన్న తల్లి ఒక అమ్మవారిని చూసినట్టు చూస్తారు. నా పిల్లలు నా కోడళ్ళు అందరు నన్ను ఇంతవరకు నాకు చాలా సపోర్ట్. నేను చదువుకోలేదు అన్న, నేను ఒక స్టడీ పర్సన్ కాదు. ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి కూడా నేను ఒక స్టడీ పర్సన్ని కాదు, నేను ఏం చేయలేదు. నాకు ఏమున్నా కానీ నా పిల్లలు లాయర్లు అడ్వకేట్లు వాళ్ళందరూ ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ నుంచి నాకు కొంచెం 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 నేను మాట్లాడడం కానీ ఇవన్నీ నేర్చుకున్నాను. కానీ ఈరోజు సమాజం ఎట్లుంది తెలుసా, ఒక పని చేద్దామని ముంగడికి పోతే వాడిని తొక్కి కింద పండబెట్టి వాడిని మొత్తం లాస్ చేద్దామని చూస్తారు. ఒక మంచి విషయం మనకి సమాజానికి అవసరం వచ్చే విషయం చేస్తుండు కదా అని అది ఆలోచించరు. ఇవాళ ఇంత డూప్లికేట్ నా కొడుకు ఇంత రచ్చ చేస్తుంటే కొన్ని లక్షల కొద్ది బ్లాక్ మనీ వాని ఫోన్పేలకి బ్యాంక్ అకౌంట్లకి పోతుంటే ఎవరు కూడా క్వశ్చన్స్ చేస్తలేరు. గింత చాకులు పెట్టుకొని తిరిగిన పోరాళ్ళని తీసుకొని జైలు వేస్తారు, మళ్ళీ తల్వార్లు పట్టుకొని వచ్చి వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు నాన్న మీరు? అండ్ ఇంకొకటి అక్క, మనము పేరు చూసుకుంటేనేమో ఫస్ట్ ఏమో శ్రీనివాస్ ఉంది, తర్వాత పింకీ ఉంది, ఆ తర్వాత అఘోరిగా మారాడు. కానీ మళ్ళీ ఆధార్ కార్డులోకి వచ్చేసి చూస్తేనేమో విష్ణు బ్రహ్మ అని చెప్పేసి ఉంది. అసలు ఇన్ని పేర్లు ఇంత గనము ఎలా మేనేజ్ చేస్తారు? ఒక పూటకు లంచగొడుకు వీడు పూటకు ఒక ఏషం కట్టి ఈ రోజు వరకు సనాతన ధర్మం అంటే లోక కళ్యాణం చేస్తా అన్నాడు. లోకం మీద ఉన్న పిల్లలందరినీ పెళ్లి చేసుకుంటా అన్నాడు అని నాకు అర్థం కాలేదు నాన్న. ఇవాళ అర్థమైంది. లోక కళ్యాణం అంటే ఉన్న వాళ్ళందరినీ బాయ్స్ అండ్ లేడీస్ అందరినీ పెళ్లి చేసుకొని ఒక సెక్స్ వర్క్ చేస్తారు అన్నాడు. లోక కళ్యాణం అది చేసే లోక కళ్యాణం ఈ రోజు బయటపడుతుంది. లోక కళ్యాణం అంటే అసలు ఫస్ట్ వాడికి తెలుసో తెలియదో కూడా అర్థమైతలేదు. ఈ రోజు లోక కళ్యాణం అంటే దాన్ని పెళ్లి చేసుకొని దీన్ని పెళ్లి చేసుకొని ఆంతో సెక్స్ వర్క్ చేసి కాండం ప్యాకెట్లు అంట బీరట్ సిగ్గుశరం లంచనా కొడక. నువ్వు ఎట్లా అఘోరం అవుతావురా నా వేస్ట్గా. నువ్వు అఘోరికి పెళ్ళి ఎక్కడిదిరా, సంసారం ఎక్కడిదిరా, ఇవన్నీ ఎక్కడిరా? నీకు బీర్లు కావాలి, మందులు కావాలి, కాండం ప్యాకెట్లు కావాలి, మొగోళ్ళు కావాలి, ఆడి కావాలి నా కొడక. అటు ఇటుగా నా కొడక నువ్వు మా కొజ్జోళ్ళల్లో కూడా కాదు. నువ్వు నా కొడక మా కొజ్జోళ్ళ పరువు తీస్తున్నావు. రేపటి నుంచి అయితే నువ్వు నాకు దొరకడు నా కొడక. నీ పెళ్లి చేస్తాను చెప్పులు మేడ ఉచ్చవచ్చి నీకు గుండు కొడతారు నా కొడక. నువ్వు 2 రాష్ట్రాల ప్రజలు చేస్తావు కదా, ఈ రోజు నుంచి 2 రాష్ట్రాల ప్రజలు ఒక్కటైతారు చూసుకున్న కొడక. ఇంతవరకు ఎన్ని పూలు అయితే వాళ్ళు మా చెవులలో పెట్టావో ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలకు తెలిసిపోయింది డూప్లికేట్ అని. నువ్వు 2 రాష్ట్రాల ప్రజలకు ఎవ్వరు దొరికినా అమ్మ ప్రతి ఒక్కరికి నేను దండం పెట్టి నేను చెప్తున్నాను. ఇన్ని రోజులు ఒరిజినల్ అని మనం నమ్మినము, ఈరోజు వాడు డూప్లికేట్ అని తేలిపోయింది. మనం సనాతన ధర్మం మనం కాపాడుకుంటున్నామనంటే ఒక విలువ గురించి. అదే సనాతనం కాపాడిన వాళ్ళం కాదు, దాన్ని తప్పుగా చేసిన వాళ్ళకు కూడా శిక్షించే హక్కు మనకు ఉంది. మరి అసొంటోనికి మరి ఏం శిక్ష ఇస్తారు మీరే చెప్పండి. ఇది చెప్పి మీరు వానికి ఏదన్నా ఒక శాస్తి వేయండి. అట్లయితేనే వాడు అట్లయితే, లేకపోయింది అనుకో రేపటి మీ పిల్లల బతుకులు కూడా ఇంత అయితే. ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే కూడా చాలా నరకం అయిపోతుంది. ఇప్పటి నుంచి ఒక ఆడపిల్లని తోడంటారు. ఇలా ఆడపిల్లలే గలీజ్ లెక్కలు చేసుకుంటాడు. వాడు కొత్త సమాజానికి నేర్పించాడు ఈరోజు. అలాంటి మన కొద్దమ్మ ప్రతి ఒక్కరు మనం మంచిగా ఉండాలి. ఇటువంటి వేస్ట్ నా కొడుకులకు సపోర్ట్ చేయకండి. అలాంటి వాళ్ళని ఒక గవర్నమెంట్ శిక్షించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇంకొకటి శ్రీవర్షిని తీసుకున్న ఈ డిసిషన్ ఎందుకు తీసుకుందంటారు? ఇప్పుడు జనాలందరూ దీని గురించి కింద కామెంట్స్లలో చూసుకున్నా కానీ, మనం ఆడియన్స్ పోల్ చూసుకున్నా కానీ అందరూ ఒకటి అంటారు, డబ్బు కోసం పోయిందేమో అని చెప్పేసి అంటున్నారు అక్క. ఎగ్జాక్ట్లీగా మీకు తెలుస్తుంది కాబట్టి ఆ అమ్మాయి మాటలు చూస్తుంటే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది, చాలా మెచ్యూర్గా. మరి ఎందుకు ఇలాంటి ఒక డిసిషన్ ఎందుకు తీసుకున్నా? అమ్మ ఈమెకి నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా మోడల్గా బతకాలి, ఒక ఫేమ్ కావాలని చాలా ట్రై చేస్తుంది. ఈమె చాలా ఫేమ్ కావాలని చాలా ట్రై చేసింది. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ కానీ చూడండి, ఆమె స్టెప్స్ కానీ చూడండి, లేకపోతే వగేరా ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో కూడా కానీ ఒక ఫేమ్ గురించి చూసింది. మొత్తం 2 రాష్ట్రాలలో ఫేమ్ ఉన్నది మాత్రం అఘోర. నేను అఘోర తత్వానికి ఇట్లా నేర్చుకుంటున్నా, అది నా గురువు నా అమ్మ అని చెప్పి మెల్లగోయింది. ఆ విషయంలో అఘోర మరి చేసిందా ఈమె చేసిందో వాళ్ళిద్దరి మధ్యలో తప్పు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అది తెలుసుకొని ఈరోజు ఆమె అతని దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే చూడండి, ఫేమ్ గురించి ఒకప్పుడు ఆమె డ్రెస్సెస్ కానీ
ఒక అఘోర తత్వం తీసుకోవాలంటే ఒక పూజారిలాగా ఒక వేరేలాగా ఉండాలి. కానీ ఈమె చూడండి ఇంత మంచిగా మోడల్. అలాంటి వాళ్ళు అఘోర తత్వానికి పనికిరారమ్మా. ఇలాంటి వాళ్ళు సెక్స్ వర్కర్స్ అని నేను పేరు పెడతాను. ఇప్పటి నుంచి వీళ్ళు సెక్స్ వర్కర్స్ అని పేరు పెడతాను. అఘోర తత్వం తీసుకునే వాళ్ళు దేవుని మీద ప్రేమ ఉండి ఒక మంచి అమ్మవారితో నమ్ముకొని అలాంటి వాళ్ళు అఘోర తత్వంలోకి తీసుకుపోతారు. ఎందుకంటే మేము అమ్మవార్ల పేరు మీద ఉన్నాం కదా, అమ్మవార్ల పేరు మీద అంకితం కావాలని అఘోర తత్వం తీసుకుంటారు. కానీ ఆమె ఒకప్పటి నుంచి కూడా ఫేమ్ కోరుకుంది కాబట్టి ఈ ఫేమ్ గురించి ఆ డబ్బుకి ఆ పైసకి బుక్క అయిపోయి ఆ పిల్ల వెళ్ళిపోయింది. తెలియక అయితే చేస్తలేదు. తెలిసే కరెక్ట్ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంది ఆ పిల్లకి. కరెక్ట్ మైండ్ సెట్ మంచిగా ఉంది. ఇగో చూడండి. అవునవును, రీల్స్ ఇప్పుడు ఈ మధ్య మొత్తం వైరల్ అవుతున్నాయి. చెప్పండి, ఈ రీల్స్కి అఘోరి తత్వానికి ఏమన్నా మ్యాచింగ్ ఉందా? మళ్ళీ చెప్పండి. ఈమె ఫేమ్ గురించి పోయింది, పైస గురించి పోయిందని కారణాలు దానికి ప్రూఫ్ ఇవే. ఇంకేం లేదు నాన్న. ఆ పిల్ల మీరు వీడియోస్ చూసినట్టు కూడా కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఫేమ్ గురించి చాలా కొట్లాడుతుంది ఆ పిల్ల. అంతే ఎందుకు ఆమెకి న్యూస్ రిపోర్టర్గా ఆ రోజు ఆయన యాంకర్ అవ్వాలంటే కూడా ఒక ఆయన ఇచ్చిండు కార్డు ఇట్లా అవన్నీ అప్పుడే. ఆ రోజు చూడండి పిల్ల ముఖంలో మంచి కడ కనిపించింది. కానీ ఇది కాదు అసలైన ఫేమ్ నాకు అక్కడనే ఉందని చెప్పేసి అక్కడ గుర్తించాలి. ఇలా అయితే లేట్ అవుతుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు కేవలం డబ్బు కోసము ఒక ఫేమ్ గురించి అమ్మాయి పోయింది. కానీ ఒక డబ్బు కోసం ఫేమ్ కోసం పోయిన ఆమె ఇప్పుడు ఫ్యూచర్ లో ఆ పిల్లకి ఫ్యూచర్ ఉంది అని అనుకుంటురా? లేదమ్మా, అయిపోయింది ఇక్కడతో సమాప్తం. ఇంకా సమాప్తం. అఘోరి మళ్ళీ అఘోరి జాతకం మంచిగా లేదా, ఈ పిల్ల జాతకం మంచిగా లేదో తెలియదు. ఇద్దరు ఒకటయ్యారు. మొత్తం 2 రాష్ట్రాల ప్రజలకు డూపని అయిపోయింది కదా, కేర్ కథం అయిపోయింది. ఈ రోజు నుంచి అఘోర కాదు, కలియోగ కామాంధుడు అఘోర అన్నికి నా బతుకు చేయడు. అఘోర అన్ని కూడా నాకు నోటికి వస్తలేదు. అది వేస్ట్ నా కొడుకుడు శ్రీనివాస్ అంటారా? కలియోగ కామాంధుడు శ్రీనివాస్. ఇప్పటి నుంచి కామాంధుడు శ్రీనివాస్ అని పిలుస్తారు. ఓకే, దాని గురించి నేను ఆల్రెడీ నిన్నటి నుంచి పేరు పెడుతున్నా, కలియోగ కామాంధుడు అని చెప్పేసి. కలియోగ కామాంధుడు. ఓకే అక్క, ఇప్పుడు ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, అమ్మాయి ఫేమ్ కోసం పోయింది, డబ్బు కోసం పోయింది అని చెప్పేసి అంటున్నారు కదా. అసలు ఎన్ని రోజులు వీళ్ళు భార్యాభర్తలుగా నిలబడతారు? ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయ్యేదాకా అంతే. తర్వాత ఇంకా బ్రేకప్. ఆయన ఫేమ్ మొత్తం పోయినాక ఇంకా ఆమె ఏం చెప్తుంది? అంటే ఇప్పుడు ఫేమ్ డబ్బు తీసుకొని జంప్ అమ్మాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంకొకటి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు శ్రీవర్షిని వల్ల అఘోరి గారికి ట్రెడ్ ఉందా, అఘోరి వల్ల శ్రీవర్షినికి ఉందా? అర్థం కాలేదు నాకు. ఇప్పుడు శ్రీవర్షిని వల్ల ఈడు శ్రీనివాస్ గారు దెబ్బ అవుతాడా, లేదంటే వీడి వల్ల ఆ పిల్ల దెబ్బ అవుతుందంటావా? ఎండ్ అవుతుంది. ఈ పిల్ల వల్లనే శ్రీనివాస్ గారికి దెబ్బ పడుతుంది లాస్ట్ కి. అంతే, ఈ పిల్ల వల్లనే. అయితే కరెక్ట్ ఎట్లా కూడా చెప్తే ఇక్కడ నేను ఇన్ని రోజులు ఈడు సనాతన ధర్మము, నేను పెళ్లి చేసుకోను, చచ్చిపోయిన శవం, ఒక ఆడపిల్ల శవం మీకేనా పుస్త చేసుకొని నేను వేసుకుంటాను అవి మాట్లాడిన కొడుకు ఈ పిల్లల్ని పెళ్లి చేసుకుని డూపంటే వెళ్ళిపోయింది. ఉన్నన్ని రోజులు ఉంటుంది, అంతకన్నా మించి ఇంకేం చేయలేదు ఆ పిల్ల. పిల్లలను కూడా అంట అని చెప్పేసి అంటున్నారు కదా. అరే కరణికి ఏడుందిరా ఛాన్స్? అసలు కరణికి ఛాన్సే లేదు చెల్లి, నేను నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు అంటే మనం క్లియర్ గా మాట్లాడితే ఇప్పుడు అమ్మాయి చెప్తుంది, ఆడికంటే ముందు ఈ పిల్లనే చెప్తుంది కదా, మేము ఇట్లా టెస్ట్ ట్యూబ్ బేబీని కంటాము, ఇట్లా వాళ్ళు కనలేదా వీళ్ళు కనలేదా అని చెప్పేసి. టెస్ట్ ట్యూబ్ బేబీని కననీకి కూడా దానికి కావాల్సిన ఒక సెమెన్ అనేది అఘోరి దగ్గర లేదు. అలాంటి అప్పుడే 6 అడుగుల బుల్లెట్, ఆ బుల్లెటే లేదు వానికి, ఇంకేం చెప్తుంది? 6 అడుగుల బుల్లెట్ నా భావన అంట, నా బంగారం అంట, నా నల్ల బంగారం. నల్ల బంగారంకి 6 అడుగుల బుల్లెట్ లేదు తల్లి, అది ఫస్ట్ చూసుకో. ఏడికెళ్ళి పిల్లల్ని అంటావు నువ్వు? ఆడు మాలెక్కన డమ్మడక్క డాలేవాడు. ఇంకా కొన్ని రోజులు అయితే బాడీలో హార్మోన్స్ చేంజ్ అయ్యి లేడీ హార్మోన్స్ వస్తాయి చూడు. ఆ రోజు నిన్ను కాకుండా ఒక మొగంతో వండుకున్నాడు, అప్పుడు తెలుస్తుంది. ట్రాన్స్జెండర్ సిజేరింగ్ చేయించుకోగానే కాదమ్మా, కొన్ని రోజులు అవుతున్నా కొద్దిగా హార్మోన్స్ చేంజ్ అయ్యి లేడీ హార్మోన్స్ వస్తాయి చూడు, అప్పుడు ఆయన మొగోళ్ళ మీద మోజు ఊతి మొగోళ్ళతో చేసుకుంటాడు. అప్పుడు నువ్వు ఎట్టుపోతావు? అప్పుడు వాళ్ళ అన్నతోనే ఇప్పుడే కొంచెం హార్మోన్స్ పుట్టి వాళ్ళ అన్నతోనే రగడ అంటున్నాడు. మళ్ళీ ఏమంటారు, శ్రీవర్షిని ఆమెనే తీసింది వీడియో, జస్ట్ వీడియో వైరల్ అవ్వడానికి వీడియో కోసం చేసిన అని చెప్పేసి అన్నాడు కదా. అబ్బో, అందుకనే కదా కాండం ప్యాకెట్లు బీరు తెమ్మన్నాడు అలా అన్నది. సిగ్గుశారని నేను మొక్కలు వచ్చాను. ఆడ మనిషి పుడతా కదా నా కొడుకు, ఆడు మనసై పుట్టలేడు, హార్మోన్స్ చేంజ్ అయితే కానీ ఆ రోజు తెలుస్తుంది. అరే శ్రీనివాస్ కామాంధుడు నీకు తెలుస్తుంది. ఆ రోజు ఇక పూటకులు లంచగొడుకులతో అంటావు నా కొడుకు, ఆ రోజు తెలుస్తుంది నీకు.
మొత్తానికి అయితే ఆయన గట్టిగా వేసుకుంటారు మీరు. అంతే మరి, ఎందుకనంటే నువ్వు చేసిన తప్పు అలాంటిది రే. కానీ నా కొడుక గుర్తుపెట్టుకో, ఏ రోజైనా సరే నీ చావు నా చేతిలోనే, నీ చావు నా చంపుతావా నన్ను చంపు, లేకపోతే నువ్వన్న చావు నా కొడుక. లేకపోయిందనుకో 2 రాష్ట్రాలలో ఉన్న మొత్తం కొజ్జోల కాడికని శివసత్తుల కాడికని ఒక్కటై నీ జుట్టు కొరిగి నేను చంపనికి రెడీ అవుతాను. న్యాయంగా పోవాలి కాబట్టి ఈ రోజైనా మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసి కూర్చున్నాం. లేకపోతే నా కొడుకని నేను చాలా చేస్తాను. ఇంకొకటక్క, మనం బాగా ఇక్కడ చూసినట్లయితే సరే వీడి గురించి, వీడికి అసలు అఘోరి అన్న కానీ లేదంటే ఒక గురువు కానీ ఒక స్వామి కానీ ఒక ఆడపిల్ల గురించి అయినా కానీ ఎవరి గురించి అయినా ఒక భక్తుల గురించి ఆలోచిస్తారు, అరే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వద్దు అని. కానీ ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు అంత రోధిస్తున్నారు, అంత ఏడుస్తున్నారు, అయినా కానీ కనీసం వీడికి జాలి లేదు. కనీసం ఇన్ని రోజులు కన్న తల్లి తండ్రి పేగు బంధం అనేది ఉంటారు కదా, ఈ పిల్లకి ఎందుకు కనీసం లేదు? వాళ్ళేమో మందు పెట్టిరు, వశీకరణ చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. ఈ పిల్లనేమో లేదు మా అమ్మ నాన్న ముందు నాకు ఆల్రెడీ తాళి కట్టాడని చెప్పేసి అంటారు. అసలు వీళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ చూసుకుంటే అసలు ఏం జరిగింది అంటారు? అమ్మా, ఒక మాటకి నేను స్టార్టింగ్ అడిగిన మాటకి నేను మాట్లాడుతున్నాను. గురువు కానీ ఎవరు కానీ ఒక అఘోరి తత్వానికి ఆడ అఘోర దాంట్లో ఉంటే మాత్రం ఆ తత్వానికి మాత్రం అన్యాయం చేయమని ఎవ్వరు అడగరు. ఎందుకంటే అఘోరి తత్వంలో పెళ్ళి లేదు. వాళ్ళ గురువు ఉన్నాడో లేడో పక్క పెట్టుకు మాట, ఆయనకు అందరు గురువులే. నేను కూడా చెప్పినాడు ఆయన గురువై కూర్చుంటే కానీ కన్ఫామ్గా ఈ అఘోరి తత్వానికి బోధమన్నా కానీ వాళ్ళు పెళ్ళి సంసారం దూరం ఉంటుంది. మళ్ళీ పెళ్ళి సంసారం చేసుకుని వీడెక్కడ అఘోరి? అఘోరి తత్వం ఏంది? ఘోరమైన బతుకు. అఘోరి ఆకాశ దీపాలల్లో అఘోరమైన బతుకు బతకడం అఘోరి. అఘోరి ఇన్స్ట్రుమెంట్. వాళ్ళు వాళ్ళ మలమూత్రాలు వాళ్ళే భుజించుకుంటూ ఉంటూ వాళ్ళు ఈ జనరేషన్ ఇవన్నిటికి బయటికి ఈ ఏమంటే మనుషుల ప్రజలకే దూరంగా వెళ్ళిపోయి ఒక శాంతి ప్రతిబింబంలాగా ఒక దేవుని మనసులు తలుచుకొని ఒక దేవుని పేరుని ఆ దేవునికే సత్యాంత వరకు అంకితం అయిపోయి అక్కడనే ఉండిపోతారు. కానీ అలాంటి వాళ్ళలో వీడు ఎందుకు బదలాం చేస్తున్నాడు నాకు ఇంతవరకు అర్థమవుతుంది. కానీ ఈ వెనకాల మాత్రం కన్ఫామ్గా బ్లాక్ మార్కెట్ ఒకటి నడుస్తుంది. ఎందుకనంటే నేను పాయింట్ ఆఫ్ చేసి అంటున్నా అని చెప్పేసి అనుకోకండి, మన పార్టీ లీడర్స్లలో ఎవరికో ఇంచేతుంది నాన్న బ్లాక్ దందం మనీ. ఎందుకనంటే ఎవరు ఏ విషయంలో అయినా పైసలు పట్టుబడుకోవచ్చు, కానీ ఈ అఘోరి విషయంలో పట్టలేరని చెప్పేసి దీంతో ఒక గేమ్ ఆడిపిస్తారు తప్ప ఇంకా బయటికి వెళ్ళి. ఇంకొకటక్క, యోని పూజ గురించి టాపిక్ వచ్చింది. 10 లక్షలు తీసుకొని యోని పూజ చేసిండు అని చెప్పేసి అసలు వీడికి శక్తులే. సరే నేను ఒక మాట అడుగుతా, యోని పూజ అమ్మాయి చేసినట్టు నా అబ్బాయిగా వాడు అది క్లారిటీ ఇవ్వలేదు కదా. వాడు యోని పూజ చేసిన 10 లక్షలు వచ్చినాయి, నా ఫస్ట్ వైఫ్కి అదే ఆమె 5 లక్షలు ఆమె తీసుకుంది, నాకు 5 లక్షలు ఇచ్చింది అని చెప్పేసి అన్నాడు. యోని అంటే ఏంది? లేడీస్ కుంది. లింగం అంటే ఏంది? యోని పూజ దేనికి చేస్తారు? ఏం ప్రాబ్లం ఉంటే చేస్తారు? యోని పూజ అనేది ఈ జనరేషన్కి తెలియని మాట. నాకు కూడా నిన్న మొన్నటి దాకా తెలీదు, నేను కూడా చెప్తున్నాను, నాకు నిన్న మొన్నటి దాకా తెలీదు. నాకు ఒక తెలిసిన మనిషి ఉన్నాడు, ఆయన నేను జమానా మనిషి అన్నమాట, ఒక 90 ఏళ్ళ దగ్గర ఉన్నాడు. ఆయన దేవుని మ్యారేజ్ చేసుకుని దేవుని పేరు మీద ఉండిపోయింది. ఆయనని క్వశ్చన్ చేసి అడిగిన, బాబా అంటాను, బాబా లేకపోతే కాక అని పిలుస్తాను. కాక బాబాకి ఇట్లా సంగతి, యోని పూజ అంటే ఏంటి? యోని పూజ అనేది వాళ్ళ ఆత్మ అర్పణం చేసుకునే ముందు చేసే ఒక లింగ మార్పిట్లలో పూజ. అది ఒక శివుని భక్తులు అయితే ఎవరైతే ఉంటారో లింగం ఆకారం తెచ్చి యోనిలో పెట్టి చేసేదాన్ని యోని పూజ. ఆ శివుడు పార్వతిని కాకుండా గంగా దేవిని చేసుకున్న నాడు కోపం మీద లింగాన్ని నరికితే లింగం కింద పడి నాశనం అవుతుందని చెప్పేసి పార్వతమ్మ ఆంగంలో నిలబెట్టినందుకు లింగం. అది అంగ పూజ లింగ పూజలు ఒకటేంది. అంగలింగాల పూజ అనేది అనలేదమ్మా, అది జమాల నుంచి ఉంది, శివుంది. అది మేము
ఇలాంటి చిల్లర నా కొడుకులు చేసేది కాదు. ఇలాంటి మాటలని మాత్రము ఈ జనరేషన్లలో తెలీదు. వీడు సృష్టించి ఇలాంటివి చెప్తున్నాను చెప్పేసి వీళ్ళ మాటలు నమ్మకండి అన్న. ఎందుకనంటే మన బతుకు ఇవాళ మనం పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి మన ఇంట్లో వెళ్ళ తీసుకున్నా కానీ వెళ్ళలేని బతుకులు ఇలాంటి వాళ్ళు నేర్పించారని చెప్పి ఆ మాటలు పట్టుకొని మాత్రం అన్యాయం కాకండి. వీటి తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత మీద కూర్చొని పూజలు చేస్తా అది ఇది అన్నందుకు వీడు పెళ్ళి చేసుకునే ఒక్క రోజు ముందు 2 రోజుల ముందు ఒక ఆడపిల్లన్నారికి వాడు ఆమె మీద నిలబడి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయినాయి. ఇలాంటి సమాజానికి ఇలా నేర్పిస్తున్నాడు వాడు. ఇలా ఒక తల్లికి పిల్లకి రిలేషన్ కట్టిండు. రేపు పొద్దుగాల ఒక 2 ఆడోళ్ళు బయటకు పోయినా కానీ వాళ్ళ మీద కూడా లంజవ్వారాలు సెట్ చేసి ఇలాంటి వాళ్ళ మాటలు పట్టుకోకుండా మన జీవితాలు మనమే ఖరాబ్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఒక అఘోరి అని చెప్పి ఘోరమైన బతుకోనంట కానీ వీడు అఘోరి కాదన్న కామాంధుడు. వీడు కామాంకి అధినేత అయిపోయింది విన్నాను. ఇలాంటి వాళ్ళు మాత్రం అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయకండి నాన్న ప్లీజ్. ఇప్పటికైనా నేను ఇన్ని రోజులు కొట్లాడినా ఇప్పటికైనా డూప్లికేట్ అని తెలిసింది. ఇప్పటి నుంచి అయినా నమ్మకండి. అప్పుడు నమ్మిరో నమ్మలేరు కానీ ఇప్పటి నుంచి అయితే నమ్మకండి నాన్న. ఇక్కడ అందరికీ ఒక డౌట్ అయితే క్లియర్ అయింది, వాడు అఘోరి కాదు అని. కాకపోతే ఒక ఆడపిల్ల జీవితం సరే ఆ పిల్ల కావాలనే చేస్తుంది, డబ్బు కోసం చేస్తుంది, ఫేమస్ కోసం చేస్తుంది, 23 ఏళ్ళ ఏజ్కే ఒక మెంటల్ స్టెబిలిటీ బాగుంది, బట్ ఇలాంటి డిసిషన్ తీసుకుంది. కానీ అది ఇప్పుడు బాగున్నా కానీ ఆమె కోరిక కోసం ఇప్పుడు బాగున్నా కానీ ఫ్యూచర్ అనేది అమ్మాయికి చాలా ఉంది. లైఫ్ అనేది ఫ్యూచర్ ఈ అఘోరి నుంచి లేదా ఫ్యూచర్. అవును రేపన్నాడ పిల్ల దగ్గర ఫ్యూచర్ పోయింది కదా అది అంటున్నా. ఫ్యూచర్ అసలు ఆ పిల్లకి ఫ్యూచర్ అనేది లేదు. రేపనాడు సమాజంలో తల ఎత్తుకోవాలంటే కూడా నువ్వు అఘోరితో ఉన్నావు కదా, అఘోరితో పెళ్లి చేసుకున్నావు కదా, వానితో నేను తప్పులు చూసుకున్నాను ఇలాంటి బదలా ఆ పిల్లకి ఫ్యూచర్లో అసలు ఏడికన్నా పోయి తలకే ఎత్తుకుందామంటే కూడా ఉండదు. ఆ బతుకు ఏమైతుంది. ఇప్పుడు ఇంకొకటి వాళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్ రానిచ్చారు ఇంట్లోకి అంటే దీని విషయంలో క్లారిటీ అనేది రావాలక్క. ఎందుకంటే తప్పు వర్షిని దగ్గర జరిగిందా లేదంటే తల్లిదండ్రుల దగ్గర జరిగిందా అనేది జనాలకు ఒక క్లారిటీ రావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి వర్షన్ ఏం చెప్తుంది అంటే మా వాళ్ళ ముందటనే ఆల్రెడీ మాకు పెళ్ళయింది, మా అమ్మ కోడలు అని చెప్పేసి పిలిచేది, మరి ఎందుకు అప్పుడు ఒప్పుకున్నారు, అప్పుడు నవ్వుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకు మా వాళ్ళకి ఇష్టం లేదంటున్నారు అని చెప్పేసి అంటుంది. దీనికి ఏం చెప్తారు అమ్మ? ఒక మాటకి వింటావా? ఇంటికి రమ్మన్న కారణం ఏంటంటే ఏ కన్న తల్లి అయినా సరే కానీ బిడ్డ నాశనం కావాలని అనుకోదు. అట్లా నా బిడ్డ నాశనం అయితే ఇంటికి తీసుకొచ్చారు. కానీ వీడు ఆడుతున్న గేమ్లు మాత్రం వాళ్ళకి తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న తెలివైతే ఎవ్వరు పోకండి నాన్న. ఎందుకంటే వాళ్ళు ఒక్క కన్న పేగు ఇలా పలపల మాడుతుంది వాళ్ళకి. అసలు వాళ్ళు నాకు నిజంగా నాకు వాళ్ళని చూస్తే భయం అవుతుంది. ఏ టైం అయినా ఏమైనా సూసైడ్ చేసుకుంటారని అంత భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే. నేను ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ గురించి అయితే ఏ మాట మాట్లాడలేదు. ఇప్పటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ గురించి అయితే మాట్లాడినాను. ఏడున్నా కానీ ఆ తల్లి తండ్రి ఉసురు మాత్రం ఆ పిల్లకి సత్యాంత వరకు పడుతుంది. అదొక్కటే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలా ఏడుస్తున్నారు. నాకు ఆ వీడియోలో చూస్తుంటే నాకు మా నాన్న చనిపోయిన రోజు మా నాన్న ఉంటే నాకు ఇంతే ఉంటుండే కదా, నాకు ఒకసారి ఇట్లా అనిపిస్తుంది. మా నాన్న చనిపోయి నాకు చిన్న ఉన్నప్పుడు మా నాన్న చనిపోయింది. అప్పటి నుంచి కూడా నేను నాన్న లేకుంటేనే నేను బతికినా. కానీ అలా నాన్న ఏడుస్తుంటే నా బతికిట్లా అన్నందుకు మా నాన్న ఉంటే ఎంత బాధపడుతుంటానో ఇవాళ నా లైఫ్ ఇంత స్పాయిల్ అయిపోయింది. కానీ ఆ పిల్లకి అంత మంచిగా ఉన్నా కానీ అసలు ఏది అర్థమవుతలేదు ఆ పిల్లకనే. నాకు ఇట్లా అవుతుంది. నాకు అదే అర్థమవుతలేదు. బాధ తెలుస్తుంది. ఆ పిల్లకి మంచి తల్లిదండ్రులు ఉన్నారు, అన్న ఉన్నారు. నేను నిజంగా చెప్తున్నా, అమ్మాయి కఠినంగా ఉంది, ఏడుస్తున్నా కానీ కళ్ళ ముందు నేను నిజంగా ఇప్పటి వరకు చెప్తున్నాను. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి సెల్యూట్ కొట్టాలి. ఎందుకనంటే అమ్మ నాన్నని అంతా నిడిచిపెట్టి బతుకుంటూ ఒక కుక్క బతుకుతున్నారు. ఆ బతుకు మాత్రం మొక్కాలి. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి నమస్తే అమ్మ. ఎవరెవరైతే అమ్మ నాన్నని పొడగొట్టుకొని బతుకుతున్నారో మీ అమ్మ నాన్నలు అయితే బతుకుంటే మాత్రం ఒక్కసారినే కలిసి రండి. చాలామంది పేరెంట్స్ కొడుకు అయినా సరే బిడ్డ అయినా సరే వెళ్ళిపోయినా సరే కానీ ఎక్కడున్నా దూరం ఉన్నా మంచిగా ఉండాలని అనుకుంటారు. చాలా మట్టికి ఈరోజు కన్న తండ్రి బాధ ఏందో ఈ పిల్ల వాళ్ళ నాన్నని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పోయిరండి. ఆ బాధ ఆ దుఃఖం సచ్చిదాకా ఉన్నా కానీ కొడితే 2 దెబ్బలు కొడుతుండొచ్చు నాన్న. కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఒక ట్రాన్స్జెండర్స్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి అయితే పోయిరండి. పాపం
అక్క చాలా ఎమోషన్ అవుతున్నారు. నాకు నిజంగా ఆ బాధ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్ మిమ్మల్ని బిడ్డలు అనుకుంటే చాలు, ఇంకా మనలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి. ఎందుకంటే వాళ్ళ కడుపులో పుట్టి ఇంత చేసినందుకు, ఎందుకంటే ఈరోజు కుటుంబంలో కానీ చిన్నదేమైనా తప్పు చేస్తే నీ బిడ్డ ఇట్లా చేసిందంట కదా, నీ కొడుకు ఇట్లా చేసిందంట కదా అంటారు. చాలా మంది ఉర్రా అమ్మ నాన్నని ఇడిచిపెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ బాధ ఏందో బయటకి ఇంతవరకు సామాన్యంగా ఎవరికి తెలియలేదు. కానీ ఈరోజు ఈ వర్షిని వాళ్ళ నాన్నని చూస్తుంటే అసలు ఆయనది ఏం బతుకు, కడుపు నిండా పిల్లల్ని అన్నాడు, కంటికి ఏ కష్టం చేసిండో. ఇలా ఆడపిల్లలు ఒక స్థాయి తెచ్చిన తర్వాత చేతి దాటిపోయి ఇలా గలీజ్ పేరు మోస్తుందంటే ఆ నాన్న తలక ఎట్లెత్తుకుంటుండో కూడా అర్థమవుతలేదు. ఎందుకనంటే ఈ సమాజము ఒక పాప ఒకంతో లేచిపోతేనే చిన్న చూపు చూసి వాళ్ళని పక్క పెట్టే దునియా ఇది. అలాంటిది అటు ఇటుగా అంతో ఒక వేస్ట్ ఇలాంటి వాళ్ళతో పోయిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా తలక ఎత్తుకుంటుర్రో, వాళ్ళు ఏం తింటుర్రో ఎట్లుంటుర్రో కూడా అర్థమవుతలేదురా. నిజంగా చెప్తున్నాను, ఇవాళ జనరేషన్లల్లా పైసా లేకపోయినా ఏది లేకపోయినా సరే కన్న పిల్లలు ఉండాలని అంటారు. నాకు కూడా బాధ ఏంటో తెలుసు. నేను ఇట్లా మారినందుకు కూడా నేను ఒక ఆడపిల్లని తెచ్చి పెంచుకుంటున్నాను. రేపటి నాడు నా పిల్ల కూడా ఇట్లనే అవుతుంది. నాకు ఇప్పటి నుంచే భయం అవుతుంది. ఇంత అడాప్ట్ చేసుకున్న బేబీ గురించే ఇంత ఉంటే కడుపారా కన్న తల్లి తండ్రి అలా ఎంత బాధపడుతుండొచ్చు. ఆ బాధ ఎట్టు పోయినా కానీ వాళ్ళకి తెల్లారదు. ఎంత దూరం పోయినా కానీ నా పిల్ల అని నాకు ఉంటుంది అని అనుకుంటారు. కానీ రేపన్నాడు ఆ పిల్లకి ఏమన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే వాళ్ళకేమన్నా అయ్యిందనుకో, దానికి బాధ్యులు ఎవరు? ఈ అగోరా నేను నిజంగా చెప్తున్నాను, నువ్వు ఎట్లన్నా బతుకురా, కానీ ఆ పిల్లని మాత్రం వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇడిచిపెట్టేసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎంతో కుములుతుర్రో, ఒక సచ్చుకుంటే బతుకుతుర్రా. ఇవాళ వాళ్ళ నాన్న ముఖం చూస్తుంటే నీకు జాలిగా అనిపిస్తుంది. అదే నీ అమ్మ నాన్నతో దూరం అయిపోయినట్టు అనుకుంటున్నవారా? నీ అమ్మ నాన్న కంటే తోడుర్రు. కానీ ఆ పిల్లల్ని ఆడపిల్లని ఎంత కష్టపడి ఆడుతుర్రు. ఒక మొగోని పుట్టుక నువ్వు పుట్టినవురా, ఎంత రండరాచే వెళ్ళ నడుస్తుంది. నీది అక్కడ సైడ్ ఎంత ఉన్నదో నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ హైదరాబాద్ సిటిజన్స్లలో ఆడపిల్ల అంటే భయం. రోజు పిల్ల బయటికి వెళ్ళిందా ఇంటికి ఎట్లొస్తాను భయపడుకుంటూ పిల్లల్ని పెంచుకుంటారు ఆడపిల్లలు. అలాంటి ఆడపిల్లకి మాత్రం అన్యాయం చేయకురా ప్లీజ్. ఇలాంటి వాళ్ళకి నాకు చెప్పాలంటే కూడా నాకు మాటలు వస్తలేవు నీ గురించి. నాకు బిడ్డ నువ్వు ఏడున్నా సరే ఫస్ట్ మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయినాను ప్లీజ్. మీ అమ్మ నాన్న అట్నే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయారు అనుకో, ఆ కన్న తల్లి తండ్రి నీ వల్ల చచ్చిపోయినాను చెప్పి సచ్చదాకా నీ మీద మరకబడుతుంది బిడ్డ ప్లీజ్. అగోరిను మొగుడు మొద్దు లేకపోయినా బతుకొచ్చురా. మేము కొంచెం సోసత్తులో మేము బతుకుతున్నాం. సరే నువ్వు ఒక మొగుని పెళ్ళి చేసుకొని అన్నావు కదా, అదే మాట మీ ఇంటికి పోయి చెప్పు, అమ్మ నేను ఒక మొగుని చేసుకొని ఎవరిని చేసుకొని ఇట్లా ఉంటాను, నువ్వు అట్లా ఉండు, అట్లయినా మంచిగా ఉంటావు బిడ్డ. కానీ ఒక కన్న తల్లిని తండ్రిని చంపుకునే బతుకు పిల్లలకు రావద్దమ్మా. రేపన్నాడు 10 మంది నేను ఉంచుతారు ప్లీజ్. ఇది ఒక్క మాట మాత్రమే ప్రతి ఒక్కరు చెప్తున్నాను. కన్న పిల్ల తండ్రిని ఎవరైనా సరే వాపకండి. ఆ పేరెంట్స్ దగ్గరికి ఆమెను వేతటి చేయండి ప్లీజ్. సో అలాగే మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్ కమిటీ నుంచి విజ్జు గారు కూడా వచ్చారు, మనతో ఉన్నారు మన స్టూడియోలో. ఇప్పుడు ఒకసారి అక్కతో కూడా మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. ఓకే, సో ఒక జోగిని సైడ్ నుంచి మన సంధ్యక్క గారు మాట్లాడినారు. అలాగే ట్రాన్స్జెండర్గా మీరు కూడా దీని కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏం చెప్తారు మీరు చేసి అఘోరాలు చేస్తుంది కదా? అనకండి వాడిని, అనొద్దు వాడిని అఘోర కామ కోరికలు తెలిసేవాడు. వాడిని ట్రాన్స్జెండర్ అని పిలవకండి, అఘోరి అని పిలవకండి. ఒక లేడీ అఘోరి అంటున్నాడు. లేడీ కాదు వాడు, ఒక ట్రాన్స్ కాదు వాడు, అఘోరి కాదు. నేను ఇంతకు ముందుకు సంధ్య గారు ఒక వీడియో చూపించారు మీకు కార్లో అనేసి. అతడు ఒక అమ్మాయిని కార్లోకి వెళ్ళి పిలుచుకొని వస్తా ఉంటే చుట్టుపక్కల ప్రజలు జనాలు చూసి వాడిని పట్టుకొని, వాడు ఏ రంగం అయితే శివుడికి దానం చేసినా అంటుండో, వరే నువ్వు శివుడికి అంగం దానం చేసినా వీడు అంటుండు కదా శ్రీనివాస్ గారు, నువ్వు శివుడికి దానం చేసి అంతటి పోయినవారా అంగము? వీడికి అంగం దగ్గర వాళ్ళు కొట్టడంతో అక్కడ ఇన్ఫెక్షన్ పేరుకొని మా కమ్యూనిటీ వాళ్ళని ఒకరిని ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతను ఏమంటారు సిజరింగ్ చేయించుకున్నాడు. మా దగ్గర సర్జరీ చేయించుకొని
మాకు ఎటువంటి హార్మోన్స్ ఉంటాయో, మాకు ఎటువంటి సర్జరీస్ ఉంటాయో అవన్నీ వీడు బాగున్నప్పుడు వీళ్ళు కొడుతున్నారని చెప్పేసి మా కమ్యూనిటీలో జాయిన్ అయ్యాడు. మా కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత సర్జరింగ్ అన్ని చేయించుకున్న తర్వాత వీడు మరీ అఘోరి లాగా ఉన్నాడు. ఇప్పుడు వీడు అఘోరి అంటున్నాడు, కానీ వీడు అఘోరి కాదు. అఘోరి అనేవాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు, పెద్ద పెద్ద దేశాలలో ఉంటారు. కాశీలో చూస్తాము. మరి మొన్న రీసెంట్గా మనకు కుంభమేళ జాతర వచ్చింది రీసెంట్గా. మరి వీడు కుంభమేళ వెళ్ళకుండా ఇక్కడ ఏమంటారు ఆంధ్రాకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే మన హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ ఇలా తిట్టడం జరుగుతుంది. మరి ఇంతమందిని తిడుతున్నా కానీ మళ్ళీ రీసెంట్గా పోలీస్ కమిషనర్ గారిని తిట్టారు వీడు తిట్టడంతో. మరి ఎందుకు ఈ సమాజం ఎందుకు ఊరుకుంటుంది? రేవంత్ రెడ్డిని తిట్టినా ఏమంటలేదు. అటు సీఎం చంద్రబాబు నాయుడుని కానీ, అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరికీ తిడుతున్నా కానీ వీళ్ళు ఎవరెందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అదొకటి ఉంది. ప్లస్ పాయింట్, అదే ఒక ట్రాన్స్జెండర్ తప్పు చేస్తే వీళ్ళు అలా చేసారు ఇలా చేసారు అని చెప్పేసి ఒక వైరల్గా చేసేస్తారు. మరి వీడు అమ్మాయిలను తీసుకొని పోయి ముగ్గురు అమ్మాయిలు, ఒకరిద్దరు కాదు ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయి పేరు తెలియదు యాక్చువల్గా, రాధాను, ఆమె పేరు ఏం పేరు అది వర్షిని. ఇప్పుడు వాడు ఏమన్నాడు, సమాజంలో ఒక అమ్మాయి సనాతన ధర్మంలో ఒక ఆడది పెళ్లి చేసుకుంటుందని లాస్ట్ టైం ఒకటి మనకి చెప్పడం జరిగింది లైవ్ లో. వాడు మళ్ళీ వీడు ఏం చేసిండు ఇప్పుడు అంటే వాడు చెప్పేది మనం వినాలి. ఇప్పుడు ఇది చెప్తే ఇది మనం ఎట్లా ఆటాడితే వాడితో పాటు మనం మాట్లాడాలి. వాడు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నా నాకు ఒక వీడు సమాజంలో సభ్య సమాజంలో ఏం చేద్దాం అనుకున్నాడు. వీడు ఒకప్పుడు అన్నాడు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారా, దేనికి చేసుకుంటారు, ఇది మా సమాజానికి కించపరచదు కదా. మరి నువ్వేం చేసినావు లంచగొడక? అదే నా కొడక, నువ్వు కానీ దొరికితే స్వస్థం ఏమైనా చావాలి, నువ్వైనా చావాలి బిడ్డ కాబట్టి మళ్ళా అదే రోజు అదే శామిపేట మైసమ్మ సాక్షిగా చెప్తున్న కొడక, నువ్వు కనబడితే నేను ఏ విధంగా మేము కొడతామో అదే విధంగా కొడతాం. నీకు తెలుసు కదా, నువ్వు నిర్మాణమైన ఆపరేషన్ చేయించుకున్నావు కదా, దాని లోపల ఒక నరం ఉంటుందని తెలుసు కదా, ఆ నరం గుంజు కొడతాం నా కొడక. నేను ఏమనుకున్నావు మళ్ళీ నువ్వు? అర్థమవుతుందా బిడ్డ? కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకో. నువ్వు ప్రతి ఒక్క ఆడపిల్లని ఇప్పుడు ముగ్గురు అయ్యారు, ఇంకెంతమంది ఉన్నారు ఆడపిల్లలు? చాలా మంది ఉన్నారని కూడా చెప్తున్నారు. ఎత్తుకోలేకపోతుంది. ఇప్పుడు మేము సమాజంలో బయటకు వెళ్తే మా ట్రాన్స్ వాళ్ళు రేపటి రోజు అంతేందుకు మేము కలెక్షన్కి ఓపెనింగ్స్కి వెళ్తాము, మమ్మల్ని చూసి ఒకప్పుడు దీవెనార్థం తీసుకుంటారు మా దగ్గర. ఈ దినం వాళ్ళు చేసే న్యూసెన్స్ కిరట్ వల్ల మేము పోతే 100 కాల్ చేయడము, వీళ్ళు ఇలా చేస్తారు కదా, వీళ్ళు కానీ ఇలానే చేస్తారేమో. ఇప్పుడు వాడు చేసిన దాని వల్ల మీరు ఎంతో సఫర్ అయిపోతున్నారు. అయ్యో అంతెందుకండి, మొన్న నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మేము మామూలుగా క్లోజ్గా మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు మేము క్లోజ్గా మాట్లాడుతున్నప్పుడు ఏమైంది, కాదు మేమిద్దరం ట్రాన్స్ వాళ్ళం ఇద్దరం దగ్గర చూస్తే మీరు కూడా నాకైతే చాలా కోపం వచ్చింది ఆ ఇంటర్వ్యూలో. లింక్ పెట్టినమ్మా మేమిద్దరం ఇట్లా మామూలుగా కూర్చొని ఏం వదినా ఏం సంగతి ఇట్లా మాట్లాడంటే సెకండ్ మ్యాటర్ మీద ఇతట్టుంది ఇక ఒక్క పట్టుకొని అన్నారు. ఇంకో మాట, తినెవరో తెలియదు అన్నాడు సంధ్య. తెలియనప్పుడు అదే సంధ్యను చూసి మాట్లాడి దీని దగ్గర సంధ్య దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. మన రీసెంట్గా మన లైవ్ పెట్టారు కదా, లైవ్ లో సంధ్య కదా నేను జోగిని సంధ్యని మాట్లాడుతున్నా వరకు వాడు దెబ్బకు లాంటి కట్ చేసింది. మరి వాడికి భయం వేసే కదా కట్ చేసింది. అంటే పంది అంటున్నావు కదా, మరి పందిలో దాంట్లో ఉన్న ఒక సరి సమానం ఒక భాగం నువ్వు లేవు. ఏ విధంగా అయితే అది 10 మందికి సమాజంగా సేవ చేస్తుంది, అది ఒంటరిగా పోరాడుతుంది. ఇప్పటికైనా కానీ మీది ఇలాంటిది ఉన్నా మేము వచ్చినామేమో, ఇంతకు ముందు నుంచి అది ఫేక్ అన్నది. అంతెందుకు మేమే తిట్టిన దాన్ని, ఎందుకు నీకు అవసరం, అది ఎందుకు, దేని గురించి కొట్లాట పెట్టుకుంది నాతో, ఎందుకు దేని గురించి నీకేం అవసరము, వాడు ఎట్లనైనా కూడా నీకు ఎందుకు అంటే, లేదు వదిన వాడు అగోరు కాదు వదిన, వాడు ఫేక్ వదిన అంటే నీకు అవసరం అని తనలో లొల్లి పెట్టుకున్నాం, మస్తు అట్లొల్లి పెట్టుకున్నాం మేము ఇద్దరం. కానీ ఇలాంటి దినంలో నేనే తినకు సపోర్ట్గా వస్తున్నా. ఒరే అగోరి, నువ్వు ఇంకొకసారి మా కమ్యూనిటీ తరపు నుంచి కానీ అలాగే అమ్మాయి తరపు నుంచి కానీ నువ్వు అగోరా అంటున్నావు, నువ్వు అగోరా కాదు నాన్న శ్రీనివాసు, అర్థమవుతుందా? నువ్వు అగోరా కాదు, పెద్ద కామాంతకుడు నువ్వు, అర్థమవుతుందా? ఈ సమాజం ఈ సమాజం ఇంకా ఇప్పటికైనా కానీ గుడ్డి సమాజమే ఇది, ఇప్పుడు దాకా ఇంకా మేలుకోదు ఇది. ఇక నుంచి అయితే సమాజంలో చూడండి, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు లైవ్లో. వాడు పుస్తకం మెట్టలు చూపిస్తుంది, ఏమమ్మా నీకు ఇంకా వయసు అయిపోయింది, అంత తొందరగానే పెళ్లి చేసుకున్నావా, 9 నెలలు నవమాసాలు కానీ పెంచి వాళ్ళ అమ్మ అయ్యా ఏ కష్టపడ్డారో, ఏం చేశారో, ఏం చదువుకున్నారో,
అది అన్ని ఆలోచించుకొని ఇట్లా చేస్తుంది ఈ పిల్ల. మరి అదే వాళ్ళ అమ్మ ఒక్కసారి తిరిగి గుర్తు తెచ్చుకుంటే తనలో రేపు దినం నాకు బిడ్డకు జన్మనిచ్చేది కదా. అక్క ఇంకొకటి ఆమె ఏం చెప్పిందంటే సంధ్య అక్క రీసెంట్ గానే మేము లెస్బియన్స్ అని చెప్పేసి క్లియర్ స్టేట్మెంట్. అమ్మ లెస్బియన్స్ అంటే ఈ ట్రాన్స్ లేడీ రుద్దుకోవడం కాదు, ఇద్దరు లేడీస్ ఉండి వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉంటే దాన్ని లెస్బియన్స్ అని అంటారు. లెస్బియన్ ఎల్జిబిటీ కమ్యూనిటీలో చాలా రకాలు ఉన్నారు నాన్న. ఎల్జిబిటీ కమ్యూనిటీ అంటే చాలా రకాలు ఉన్నారు, కానీ ఇలాంటి రిలేషన్స్ ఆఫ్ లేవు. ఎల్జిబిటీ కమ్యూనిటీ కూడా ఇజ్జత్ పోతుంది నాన్న. ఫస్ట్ టైం తెర మీదకి వచ్చింది. అది దీన్ని ఎట్లా తీసుకోవాలి, ఎలా చూడాలి అని కూడా సమాజానికి ఈరోజు అర్థం కావట్లేదు. ఎల్జిబిటీ కమ్యూనిటీలలో ఈ వర్డ్ నేను విన్నాను, మై బాడీ మై సెక్స్, నేను విన్నాను ఈ మాట. కానీ అదేంటి లేడీస్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓ ట్రాన్స్ మ్యారేజ్ చేసుకున్నారు, ఓ ట్రాన్స్ ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్న రోజులు ఇలా ఉన్నాయి. కానీ ఒక ట్రాన్స్ ఒక అమ్మాయిని చేసుకోవడం ఏంది? ఒక ఈ సమాజంలో ఒక ట్రాన్స్ ఇజ్జత్ తీస్తుంటే వాళ్ళు ఎందుకు ఇంకా ట్రాన్స్జెండర్స్ ఎవ్వరు ఎందుకు మేలుకుంటలేరు? రేపు పొద్దుగాల మన బతుకులు ఇవి, ఇలా మన బతుకుని నాశనం చేస్తున్న వాడిని ఇంకా ఎందుకు కాపాడుతారు? ఇప్పటికన్నా మేల్కొని ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఇప్పటికైనా మన బతుకులు ఇప్పటికే కుక్క బతుకులు, కానీ ఇలాంటి నా వేస్ట్ నా కొడుకుల వల్ల మన ఇజ్జత్ పోతుంది. ఒక ట్రాన్స్ అయ్యి ఒక అమ్మాయిని చేసుకొని రేపు పొద్దుగాల మన తలకాయ ఎత్తుకొని రేపన్నాడు మీరు ఏడు తలకాయ ఎత్తుకుంటారమ్మా ట్రాన్స్జెండర్స్ అందరూ. ఇవాళ కొద్దిగా అందరు మేలుకుంటారమ్మా, అందరు మేలుకొని ఒక్క ఐచ్ఛితమై ప్రతి ఒక్కరు కొట్లాడదాం దీని గురించి. సనాతన ధర్మం జస్టిస్ జస్టిస్. ఎమీడియట్లీగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి మీ లోపల వేయాలి. ఎమీడియట్లీగా అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో శ్రీలక్ష్మి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ దగ్గరికి చేర్చాలని కోరుకుంటున్నాను నేను. కఠిన చర్యలు వీని గురించి కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గవర్నమెంట్ వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకు కూడా ఒక మాట చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి. ఇలాంటి వాళ్ళకి ఏ చర్యలు అయితే ఉన్నాయో ఆ చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సనాతన ధర్మం. అక్క ఇంకొకటి అక్క 2 క్వశ్చన్ లాస్ట్గా. ఇప్పుడు సౌత్లో కాకుండా నార్త్లో ఎక్కువగా వాడు ఉంటున్నాడు కాబట్టి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేది ఇక్కడనే కాదు అక్కడ కూడా ఉంటారు, ప్రతి ఒక్క చోట ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా. ఇప్పుడు నార్త్లో మీకు కనెక్షన్స్ ఎవరు లేరా అంటే కాంటాక్ట్స్ కానీ? సారీ అమ్మ, నాకు కాంటాక్ట్స్ లేవు. కానీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కూడా తెలిస్తే ఒక మాట నేను చెప్తున్నా కదండి, నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ, నా ఇల్లు, తర్వాత మా గురువు, తర్వాత దేవుడు, ఈ సమాజం తప్ప నాకు బయట సమాజం తెలియదు. నేను ఈ సమాజంలో నిజంగా చెప్తున్నాను, వీడు మా ఇజ్జత్ తీస్తుంది కాబట్టి నేను ఈ ఇంటర్వ్యూలలోకి వచ్చిన జరిగింది. లేకపోతే నా భిక్షాటన, నేను నా అమ్మవార్లు, నా ఫ్యామిలీ తప్ప నాకు వేరే లైఫ్ తెలియదు. మా నాన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నన్ను ఒక అల్లారు ముద్దుగా నన్ను ఇంట్లో కూర్చోబెట్టి నుంచి మా నాన్న, తర్వాత నాకు ఇట్లా అయింది. కానీ ఇలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, నాకు కాకుండా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి అయితే ఎవరెవరైతే అక్కడ తెలిసినప్పుడు వాళ్ళకైనా సమాచారం ఇచ్చి ఇలాంటి వాళ్ళని ఆపండి ప్లీజ్. అక్క ఇప్పుడు వీడిని గద్దె దించాలంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? అసలు శ్రీనివాస్కి మీరు ఏం చెప్తారు? అమ్మ ఒక మాట నేను కుళ్ళ చెప్తున్నాను, ఏ దానికైనా కానీ చట్టం చుట్టం కాదంటారు కానీ నన్ను చుట్టమైంది, తప్పు మన మీద ఉండొద్దు అని చెప్పేసి నేను ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పోదాము అని చెప్పేసి ఈరోజు నేను కేసు పెట్టడం జరిగింది. కొన్ని రోజులు వెయిట్ చేస్తాను నేను కఠినంగా కావాలని, కానీ గవర్నమెంట్ నుంచి ఏది మాకు కాలేదనుకో, ట్రాన్స్జెండర్స్, శివశక్తులు, జోగిని వ్యవస్థ, అఘోరాలు, నాగసాధులు అందరూ ఒక్కటైతారమ్మా. ఒక్కటైనప్పుడు మాత్రము గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నాను, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేరు. ఆ రోజు వాని సావు ప్రతి ఒక్కరు కలిసి మేము తీస్తాం, వాని సావు మేము తీసిన తర్వాత ఇస్తాం. ఆ రోజు ఏ గవర్నమెంట్ వచ్చి మాట్లాడతాం అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మన గవర్నమెంట్ మీద ఉండాలని చెప్పేసి మేము ఇవాళ కేసు పెట్టి న్యాయం గురించి కొట్లాడుతున్నాం. మాకు అన్యాయం అయితే మాత్రం మేము ఊకోము. అరే నా కొడక, నువ్వైతే ఏడైతే దొరుకుతావో ఆ రోజు మాత్రము మేము ప్రతిసారిని వెయిట్ చేసి, ఈసారి కూడా వెయిట్ చేస్తున్నా ఆ కొడక, ఈసారి రా బరాబర్ నేను చంపని నేను చెప్తాను ఆ కొడక, నేను భూమికి ఏమి వెళ్తుగాను సత్యాంత వరకు అమ్మవారి పేరు మీద ఉండేదాన్ని. మా అమ్మవార్లను ఖరాబ్ చేసి ఒక సనాతన ధర్మాన్ని ఖరాబ్ చేస్తున్నావు కదా, దానికి చావడానికైనా రెడీ, నేను చంపడానికైనా రెడీ నా కొడక. నువ్వైతే నా చేతికి దొరికినాక నువ్వు మాట్లాడు నా కొడక. ఒక అమ్మ అయ్యాక నువ్వు పుట్టినట్టయితే నా కొడక సమాధానం, నా ఫోన్ కాల్కి నువ్వు సమాధానం నా కొడక. నువ్వు నా సమాధానం ఇచ్చినాక మాట్లాడు. నేను అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేదు నా కొడక. ఏంద్ర నువ్వు మాట్లాడేది మొగ నా కొడక? నువ్వు నా క్వశ్చన్కి ఆన్సర్ నా కొడక. నువ్వు ఫస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన
దొంగతనంగా ఫోన్లు కట్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టుకొని యూగోగో అనుకుని తిరుగుడు కాదురా నా కొడక. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఆన్సర్ నువ్వు ఇయ్యి. మీరు ఎట్లన్నా పోండి, ఏమన్నా చేసుకుంటారా కొడక. కానీ 2 రాష్ట్రాల ప్రజల్ని మీరు ఉచ్చపోపించారా. నువ్వు అది చేసుకుంటాను ఇది చేసుకో నా కొడకను. ఫస్ట్ మా ఫోన్ కాల్స్కి నువ్వు అటెండ్ అయ్యి, నువ్వు కానీ నువ్వు లేదనుకో, నాకు అటెండ్ కాకపోయింది అనుకో నా కొడక, ఇంకా పెద్దగా అయితే ఈ కొట్లాటలు. ఈ రోజు వరకు చిన్నగా ఉన్నాయేమో కొట్లాటలు, ఇంకా అందరు ఒక్కటై నిన్ను చంపేదాకపోతుంది నా కొడక. ఫస్ట్ ప్రతి ఒక్క ఫోన్ కాల్కి నువ్వు అటెండ్ చేయాలి నా కొడక, లేకపోతే అనుకో చూసుకో ఎప్పటి నుంచి. అగోరాకు ఫోన్ ఉంటుందా? ఉండదు. అదే కదా ఇప్పుడు అగోరకు కారు ఉంటుందా? అగోరకు ఫోన్ ఉండదు, కారు ఉండదు, ఏది ఉండదు. ప్లస్ వచ్చేసి ఇప్పుడు వాడు ఫోన్ వాడుతుండు, ఆ బర్రె పెద్దలు ఒక లిఫ్ట్కి ఎత్తాండు, మళ్ళీ ఏది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెవులకు తోట్లు పెట్టుకున్నాయి. రీసెంట్గా నేను మొన్న ఒక ట్రోల్ చేశాను వాడి మీద. ఏమని ట్రోల్ చేశాను అంటే, వీడు ఒక ఫేక్ బాయ్, మా లాంటి వాళ్ళ పేరు పెట్టి మీరు వాడిని పిలవకండి, వాడు ట్రాన్స్జెండర్ అని, లేడీ అఘోరంగా అని పిలవకండి. అఘోరీలు ఎక్కడ ఉంటాడు? హిమాలయ పర్వతాలలో. వచ్చేసి నెక్స్ట్ హిమాలయ పర్వతాల పక్కన ఒకటి బొందలగడ్డ అని ఉంటుంది, ఆ బొందలగడ్డలో ఉంటాడు వీడు. వారానికి ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బాడీ తింటా అన్నాడు. మరి ఇన్ని రోజులు ఎటుపోయింది ఈ బాడీ? ఇప్పుడు చికెన్ మటన్ తింటున్నావా, పూరీలు తింటున్నావా, మొన్న వాడు ఏదో ఉంటుంది చూడు దయ్యం పిల్లల చపాతీలు తీసుకుంటా అని అంటాడు. అదొకటి అయిందా? ఇంకొకటి ఇప్పుడు మూతి గురించి ఏదో మాట్లాడారు, మరి శ్రీవర్షిని ఫీల్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, నా బంగారం నాకు నచ్చాడు అంటుంది. మూతి ఏంటి గట్లుంది ఎర్రగా? బంగారం కాదు, వాడి కింద మీద కోస్తుడు కాదు, ఇంకా చెప్పాలంటే వాడి గురించి మేము చెప్పాలంటే బాగా సిగ్గుసేటు అనిపిస్తుంది. అసలుకి మేము చెప్పాలంటే వాడి గురించి మేము చెప్పాలంటే బాగా సిగ్గుసేటు అనిపిస్తుంది. దానికి ఎట్లా పడ్డాడో వాడు అర్థం అవుతలేదు. కేవలము తను ఒక డబ్బు గురించే శ్రీవర్షిని అతని దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు 3 అమ్మాయిలు అయ్యారు, రేపటిదైనా 4 అవుతారు, రేపటిదైనా 5 మంది అవుతారు. అప్పుడే ఇంకా చాలా మంది లీగల్గా మనం లీగల్గా పోతున్నాము. చట్టం ఎవరు చుట్టం కాదనుకొని చట్టం ప్రకారంగా పోతున్నాం. రేపటి దినంలో మాకు చట్టం ఎటువంటి మాకు ఏది రాకపోతే అప్పుడు మేము చట్టంను పట్టుకుంటామని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వాడు ఇప్పటికి ప్రస్తుతం పరారులో ఉన్నాడని తెలిసింది మాకు. కానీ వాడు వచ్చిన రోజు కంపల్సరీ వాడిని ఎక్కడున్నా పట్టుకొని మా లాంటి వాళ్ళకి అప్పకి ఇవ్వాలి, లేదంటే స్టేషన్లో కూర్చోబెట్టాలి, ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపాలని మేము ఇదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క. చూశారు కదండి. సో ఒకవైపు ట్రాన్స్జెండర్లు, ఒకవైపు జోగినులు, ఒకవైపు నాగసాధువులు అందరూ కలిసి గవర్నమెంట్ దీనికి మాత్రం న్యాయం చేయకపోతే మేమందరం కలిసి వస్తాము. ఇది కథ ముగిసేంత వరకు, వాళ్ళ అంతం చేసేంత వరకు మేమైతే ఊరుకోము. మేము ఒక 10 రోజులు చూస్తాము. గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ యాక్షన్ తీసుకుంటే సరే దీనిపైన, లేదంటే మేమంతా ఏకమై వచ్చి వాడిని కథం చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అసలు అంటే, ఒక ఆడబిడ్డ కోసం వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు ఈరోజు. అండ్ వాళ్ళ ట్రాన్స్ కమ్యూనిటీకి కానీ, ఒక జోగిని వ్యవస్థకు కానీ, ఒక నాగ సాధులకు కానీ ఈరోజు వాడి వల్ల ఒక చెడ్డ పేరు అనేది వచ్చింది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. దీని విషయంలో అయితే వాళ్ళకి న్యాయం కావాలి అని చెప్పేసి ఎన్నో కేసులు పెడుతున్నారు, ఎంతో పోరాటం చేస్తున్నారు. చూద్దాం మరి వీళ్ళ పోరాటం ఎంతవరకు వెళ్తుంది, అసలు న్యాయం జరుగుతుందా జరగదా అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ.